మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. గతించిన దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడలో మనలను ఎంతగానో కాపాడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని మాటలు మనం చదువుకుందాము. నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠం తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠం చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుని పిల్లలారా, బలిపీఠమును గురించి మనము నేర్చుకొనుచు ఉన్నాం. ప్రభువు బలిపీఠము యొక్క ఆవశ్యకతను మనకు నేర్పిస్తూ ఉన్నారు. బలిపీఠము మనకు కావాలి. బలిపీఠము మన యొక్క అవసరత. బలిపీఠము మనకు అవసరం. అందుకని ప్రభు చెప్తున్నారు, నీవు బలిపీఠమును కట్టుకొనవలెను. దేవుని పిల్లలముగా మనమందరమును బలిపీఠమును కట్టుకోవాలి. బలిపీఠపు అనుభవము మనము కలిగి ఉండాలి. మన జీవితాల్లో బలిపీఠపు అనుభవము కలిగి ఉండాలి. బలిపీఠము అనేది ప్రభు చెప్పారు, ఎలా కట్టాలో చెప్పారు. తుమ్మకర్రతో బలిపీఠమును కట్టుకోవాలి అని చెప్పారు. దానిపైన ఇత్తడి రేకును పొదిగించాలి, అంటించాలి అని ప్రభు చెప్పారు. తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యము, ఇత్తడి రేకు దేవునికి సాదృశ్యము. తుమ్మకర్రతో బలిపీఠము కట్టి దానిపైన ఇత్తడి రేకును పొదిగినట్లయితే ఆ బలిపీఠమును చూస్తున్న వారి కంటికి ఇత్తడితో చేయబడిన బలిపీఠం మాత్రమే కనబడుతుంది తప్ప దాని లోపల ఉన్నటువంటి తుమ్మకర్రతో చేసిన బలిపీఠము కనబడదు. ఆ ఇత్తడి రేకుతో కట్టబడిన తయారు చేయబడిన బలిపీఠం చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడతారు. దేవుని పిల్లలారా, ఆ బలిపీఠము దాన్ని చూస్తున్న వారికి అందరికీ కూడా ఎంతో సంతోషమును ఆనందమును కలిగిస్తుంది. మనమందరం మానవులము. దేవుని పిల్లలారా, మానవులమైనటువంటి మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మనము మార్చబడాలి. బలిపీఠము యొక్క రహస్యం, మనిషి యేసుక్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. బలిపీఠము యొక్క రహస్యం, నీవు యేసుక్రీస్తు స్వరూపములోనికి మారిపోవాలి. నిన్ను చూసిన వారి కంటికి నీవు కనబడకూడదు, యేసు ప్రభు కనబడాలి. దేవుని పిల్లలారా, అది మన జీవితానికి దేవుడు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యం. ఎప్పుడైతే యేసు ప్రభు కనిపించారో, యేసు ప్రభు ద్వారా మనుషులు ఆనందించగలుగుతారు, ఆదరించబడగలుగుతారు, ధైర్యపరచబడగలుగుతారు. యేసు ప్రభు ద్వారా మనుషులు ఉజ్జీవింపబడగలుగుతారు, మార్పు చెందగలుగుతారు. నేనుగా ఉన్నంతకాలం నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని. నీవు కూడా అంతే. నీవుగా ఉన్నంతకాలం మనము నిష్ప్రయోజనమైన వ్యక్తులం. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి ఏమాత్రం విలువ లేదు. ఎప్పుడైతే దాని మీద ఇత్తడి రేకు పొదుగుతారో అప్పుడే ఆ బలిపీఠమును చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దేవుని పిల్లలారా, మనందరి జీవితాలు తుమ్మకర్రతో పోల్చబడిన జీవితాలు. తుమ్మకర్రకు ప్రధానంగా 3 లక్షణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. మొదటి లక్షణము ముళ్ళు కలిగినదిగా ఉంటుంది.
తుమ్మ చెట్టుని చూసినప్పుడు చెట్టు నిండా ముళ్ళే కనబడతాయి, చెట్టు నిండా ముళ్ళే కనబడతాయి. మన జీవితం కూడా అంతే, మానవ జీవితం కూడా అంతే. బలహీనత ఒక ముళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఒక ముళ్ళు, మనశ్శాంతి లేకపోవడం ఒక ముళ్ళు, మన ఇంట్లో మారు మనసు పొందలేని వ్యక్తులు ఉండుట అది ఒక ముళ్ళు, పిల్లల జీవితాలు సరిగ్గా లేకపోవుట ఒక ముళ్ళు, భర్త ఆ కుటుంబ జీవితాన్ని పట్టించుకోలేకపోవటం అది ఒక ముళ్ళు, ఆ భార్యకు అది ఒక ముళ్ళు. దేవుని పిల్లలారా, మనిషి జీవితంలో, కుటుంబ జీవితంలో రకరకాల ముళ్ళు మనం కలిగి ఉంటున్నాం. ముళ్ళు అనేది మనిషిని బాధ పెడుతుంది, మనిషికి నొప్పిని కలుగు చేస్తుంది. ఆ ముళ్ళు తీసివేయబడితేనే ఆ మనిషి జీవితంలో మనశ్శాంతిని పొందుకోగలుగుతాడు. అయితే దేవుని పిల్లలారా, ఈ ముళ్ళు అన్నింటి నుంచి మనము తప్పించబడాలి, విడిపించబడాలి అనంటే మనకు దేవుని కృప అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని కృప మనకు అవసరం. నీ జీవితంలో ఈ రకరకాల పరిస్థితులు, రకరకాలటువంటి సమస్యలు, దేవుని పిల్లలారా, వీటన్నిటిలో నీకు దేవుని కృప అవసరం, దేవుని సహాయము నీకు అవసరం. దేవుడు నీకు మేలు చేసే విధముగా ఉండాలి, దేవుడు నిన్ను బలపరిచే విధముగా ఉండాలి అనంటే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రతి ముళ్ళు నిన్ను యేసు ప్రభుకు సమీపముగా చేయాలి. సహాయం చేసేది దేవుడు ఒక్కడే. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. సహాయం చేసేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. అందుకని దేవుని పిల్లలారా, దైవజనుడైన పౌలు గారు ఏం చేస్తారనంటే తన శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి, బలహీనతను బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఈ ముళ్ళు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుందయ్యా, ఈ ముళ్ళు నా నుంచి తీసివేయండి ప్రభా అని ప్రార్థించినప్పుడు ప్రభు ఏమన్నారు? పౌలా, ఆ ముళ్ళు అలాగే ఉండనిమ్ము అన్నారు. ఆ ముళ్ళు అలాగే ఉండను. కొన్ని ముళ్ళులు కొంతమంది జీవితాల్లో అలాగే ఉంటాయి, వాటిని తీయటానికి యేసు ప్రభు కూడా ఇష్టపడరు. కొన్ని ముళ్ళులు మాత్రం యేసు ప్రభు తీసేస్తారు. కొన్ని ముళ్ళులు మన జీవితంలో, మన కుటుంబాలు అలాగే ఉంటాయి. కొన్ని ముళ్ళు ఏం చేస్తారైనా తీసేస్తారు. ఆ ముళ్ళు మన జీవితంలో నుంచి, మన కుటుంబంలో నుంచి దేవుడు తొలగిస్తాడు. కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు మనతో పాటే ప్రయాణం చేస్తాయి. ఈ భూమి మీద మనం కన్ను మూసే వరకు కొన్ని సమస్యలు మనతో పాటే ప్రయాణం చేస్తాయి. కొన్ని సమస్యల నుంచి మాత్రం మనము విడుదల పొందుతాం. ఒక్కొక్కసారి బలహీనత నుంచి విడుదల పొందుతాం, ఒక్కొక్కసారి బలహీనతతో పాటు మనతో పాటు ప్రయాణం చేస్తాం. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, ఎంత ప్రార్థన చేసిన బలహీనత పోతా లేదు, ఎంత ప్రార్థన చేసిన సమస్య తీరతా లేదు, ఎంత ప్రార్థన చేసిన కష్టం పోతా లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు సహాయం చేస్తా లేదు అని చాలాసార్లు మనము నిరాశపడుతూ ఉంటాం. దేవుడు ఆ ముళ్ళు నీ జీవితంలో తీసివేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం అంటుంది, ఆ ముళ్ళు గనక నీ జీవితంలో తీసేస్తే నీవు దేవునికి దొరకని వ్యక్తివిగా మారిపోతావట. కొన్ని మానవ జీవితాలు కూడా అంతే. సమస్య తీసేయడం దేవునికి చిటికి వేసినంత టైము, కనురెప్ప వేసినంత టైం నీ జీవితంలో ప్రతి సమస్య నీ నుంచి తీసివేయడానికి దేవునికి సమస్తమును సాధ్యమే. కానీ కొన్ని సమస్యలు నీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి, చెయ్యాలి. ఎందుకనంటే వాటిని కూడా తీసేస్తే నీవు దేవునికి దొరకవు, దేవునికి దూరం అయిపోతావు. నీ జీవితంలో ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, సంఘం ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు. అందుకని కొన్నిసార్లు ప్రభు ఏం చేస్తారో తెలుసా? నా కృప నీకు చాలయ్యా, ఆ బలహీనత అలాగే ఉండనిమ్ము. దేవుని మేము చెప్పండి. దేవుని పిల్లలారా, నువ్వు దేవునితో ఒక సమర్పణ చేసుకోవాలి. అప్పుడే సమస్యల నుంచి పూర్తిగా నువ్వు విడుదల పొందుతావు. ఆ సమర్పణ ఏమిటంటే, ప్రభా, నేను, నా కుటుంబం మీకు అందుబాటులో ఉంటాము ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఆ రకమైనటువంటి సమర్పణ జీవితంలోనికి నువ్వు వస్తావో, అప్పుడు నీ నుంచి
ఆ ప్రతి సమస్య కూడా తీసివేయబడుతుంది. అయితే నీవు చేసినటువంటి ఆ సమర్పణ దేవునికి నీ మీద నమ్మకమును కలిగించాలి. నీ సమస్యలన్నిటి నుంచి పూర్తిగా దేవుని విడిపించాలి అనంటే నీ మీద, నీ మాట మీద, నీ సమర్పణ మీద దేవునికి నమ్మకమును కలిగించుకో. హల్లెలూయా. దేవునికి నమ్మకమును కలిగించుకో. పౌలు దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెబుతూ అన్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము. దేవుడు ఏం చేస్తాడట? సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు నా శరీరములో నన్ను నలగగొట్టుటకు ఉంచెను అని అంటాడు. దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకునే స్థితికి వెళ్ళిపోతాను నేను. మనం తగ్గాలి, దేవుడు హెచ్చించబడాలి. దేవుని మహిమ చెప్పండి. దేవుడు హెచ్చించబడాలి. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ సమర్పణ ద్వారా, నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నువ్వు కలిగి ఉన్న సహవాసం ద్వారా, నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ జీవితం ద్వారా, నువ్వు వేసే ప్రతి అడుగును బట్టి దేవుడు హెచ్చించబడాలి, నీవు తగ్గవలెను. ఎంతగా నిన్ను తగ్గించుకోగలుగుతావో, ఎంతగా దేవుని నీవు హెచ్చించగలుగుతావో, దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు ఎంత ఎత్తుకు హెచ్చించావో దేవుడు కూడా నీ తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు కూడా నిన్ను అంత ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. హల్లెలూయా. తుమ్మకర్ర వంటి మన జీవితము యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మారిపోవాలి, మార్చబడాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. అందుకే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో ముళ్ళును బట్టి విచారించొద్దు. సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి నువ్వేమాత్రం కూడా విచారించవద్దు. నీకు కలిగిన ప్రతి కష్టమో నేను ఇంకా దేవునికి సమీపముగా చేయని. దేవుని బలిపీఠం దగ్గర, ఆయన సన్నిధికి దగ్గర, ఆయన దగ్గర మోకరించు, ప్రార్థన చేయి, కన్నీరు కాచు. ఇంకా నీలో ఏదైనా తెలియని అవిధేయత ఉన్నదే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన జీవితంలో ఆ లోబడలేని పరిస్థితులు ఇంకా ఏవైనా ఉన్నాయేమో, మనం సరి చేసుకోవలసిన ఆ పరిస్థితులు ఇంకా ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనల్ని మనము సరి చేసుకోవాలి. అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదం. ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని పిల్లలారా, మనకున్న ప్రతి ముళ్ళు మనల్ని దేవునికి దగ్గరగా చేయాలి. ఇంకా ఎక్కువ ప్రార్థన, ఇంకా ఎక్కువ ఉపవాసం, ఇంకా ఎక్కువ కన్నీరు, ఇంకా ఎక్కువ దేవుని సన్నిధికి రావటం, ఇంకా ఎక్కువ దేవుణ్ణి ఆరాధించడం, ఇంకా ఎక్కువ దేవునికి నమ్మకంగా జీవించడం, ఇంకా ఎక్కువ దేవునిలో నిజాయితీగా బ్రతకడం, ఇంకా ఎక్కువ దేవునిలో పరిశుద్ధంగా బ్రతకడం, ఇంకా ఎక్కువ ఆత్మీయతలో జీవించడం. దేవుని పిల్లలారా, దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. తుమ్మ చెట్టుకున్న మొదటి గుణం ఏంటి? చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి. దానికి ఉన్న రెండవ గుణం ఏంటనంటే, దేవుని బిడ్డలారా, త్వరగా లొంగదు, మొత్తానికి లొంగిద్ది. త్వరగా వంగదు, మొత్తానికి వంగిద్ది. త్వరగా విరగదు, మొత్తానికి విరిగిద్ది. ఎంత బెట్టు చేసినా ఒక రోజుకో, 2 రోజులకో, నెలకో, 3 నెలకో, 6 నెలకో, సంవత్సరం పట్టొచ్చు. కొన్ని జీవితాలు సంవత్సరం పట్టొచ్చు. ఏదో ఒక రోజున ఆ జీవితము యేసుప్రభు పాదాల దగ్గర వంగుతుంది, యేసుప్రభు సన్నిధిలో మోకరిస్తుంది. దేవుడే, యేసుప్రభే నిజమైన దేవుడని ఒప్పుకుంటుంది. దేవుని బిడ్డలారా, దానికోసం మన దగ్గర ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. దేవుని దగ్గర ఓపికతో కనిపెట్టాలి, ప్రార్థించాలి, కన్నీరు కాచాలి. నువ్వు కాచిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన ఊరకనే పోదు. మన దగ్గర ఏమిటనంటే సహనం కరువైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభువు ఏం చెప్తున్నారంటే, అది నరకబడే వరకు సహనముతో నరుకుతూ ఉండాలి. యేసు ప్రభు వారితో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. శిష్యులు యేసు ప్రభుతో జీవిస్తూ ఉన్నారు. అలాంటి శిష్యులను 2 సార్లు యేసు ప్రభు వారు ఎంతో కోపడ్డారైన. చదవండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును.
యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక బిడ్డను తీసుకొచ్చాడు. వాడికి దెయ్యం పడుకుంది. ఆ సమయానికి యేసుప్రభు అందుబాటులో లేరు. అక్కడ శిష్యులు అందుబాటులో ఉన్నారు. వారి దగ్గర తీసుకొచ్చాడు తండ్రి. తండ్రి అన్నాడు, అయ్యా నా కొడుకు దెయ్యం పడుకుంది, యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాను, మరి ఆయన అందుబాటులో లేరు అని అంటే శిష్యులు అన్నారు, ఆయన లేకపోతే ఏమైంది, మేము ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తాం, మేము విడిపిస్తామని చెప్పని వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. కానీ ఆ దెయ్యమో విడిచిపోలేదు. కొంతసేపటికి యేసుప్రభు అక్కడికి వచ్చారు. ఆ తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటనంటే, అయ్యా నా బిడ్డకు దెయ్యం పట్టుకుంది, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, దానిని విడిపించుట వారి వల్ల కాలేదు అని చెప్పాడు. 16వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయేను. ఆ మాట వినేసరికి యేసుప్రభు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే ఆయన అంటున్నారు 17వ వచనంలో, విశ్వాసము లేని మూర్ఖతరమా, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానో, ఎంతకాలమో మిమ్మల్ని ఓర్చుకుందును. ఎంతసేపు నేను అద్భుతాలు చేస్తే మీరు చూడటమే తప్ప మీరు చేసే స్థితిలోనికి ఎప్పటికీ వస్తారు. యేసుప్రభు అద్భుతం చేస్తే మనం చూడటం కాదు, మనం అద్భుతాలు చేసే స్థాయికి మన భక్తి జీవితము ఎదగాలి. దేవుని మహిమ చెప్పండి. ఏమండి, మనం ప్రార్థన చేస్తే, మనం శాసిస్తే, మనం ఆజ్ఞాపిస్తే, నీ నోటి వెంట ఒక మాట పలకబడితే, యేసుప్రభు నామము అని నోట ఉచ్చరించబడితే అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉండాలి. దయ్యాలను చూసి మనం భయపడడం కాదు, మనల్ని చూసి దయ్యాలు భయపడే భక్తి జీవితం మనకు కావాలి. ప్రభు అంటున్నారు, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానో ఎంతకాలం నేను మీతో ఉంటానో. ప్రభు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నువ్వు ఒక పరిపూర్ణమైన భక్తిలోనికి మార్చబడటానికి, యేసుక్రీస్తు యొక్క ఆ స్వరూపంలోనికి నువ్వు మార్చబడటానికి నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో విశ్వాసము లేకపోతే, నువ్వు ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితం జీరో దగ్గరే ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోద్ది? జీరో దగ్గరే. అక్కడ ప్రభు అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖతరమా. ఎవరన్నారు ఈ మాట? శిష్యుల్ని అంటున్నాడు యేసు ప్రభు. ఎవరన్నారు ఈ మాట? శిష్యుల్ని. శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు అంటారు, ప్రభా మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించి తిమి అంటాడు. శిష్యులు యేసు ప్రభుని వెంబడించుటలో వారు కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టేశారట. దోణులు ఉన్న వాళ్ళు దోణులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు విడిచిపెట్టేశారు. వారు చేసే పని ఏదైనా, వారి జీవనోపాధి, వారు బ్రతుకు తెరువు అన్నిటినీ విడిచిపెట్టి వారు యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు. అంతటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు యేసు ప్రభు వెనక నడుస్తున్న శిష్యులు. అయినా వాళ్ళ దగ్గర ఏమి లేదట, విశ్వాసము లేదు. ప్రభు అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖతరమా. ఈరోజు దేవుని పిల్లలారా, మనం ఇంకా అద్భుతాల కోసం ఎదురు చూడడం కాదు, అద్భుతాలు చేసే స్థాయికి మన భక్తి ఎదగాలి. దేవుని మహిమ చెప్పండి. ఆ స్థాయిలో నీవు ఉండాలి అని అంటే నీ జీవితంలో విశ్వాసముతో నువ్వు నింపబడాలి. ఏముండాలి? విశ్వాసముతో నువ్వు నింపబడాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు. నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. అనేక మంది ఆ ముళ్ళులు విరిచే స్థితిలో నువ్వు ఉంటావు. అనేక మందికి విడుదల కలిగించే స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. అనేక మందిని ప్రభు రక్షణలోనికి నడిపించగలిగిన స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. ఇంకో మాట చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు?
మీరు గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? యేసు ప్రభు తన శిష్యులను గద్దిస్తూ ఉన్నారు. ఆ ముందైన మాట చెప్పారు, పరిసయ్యుల పులిపిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభు చెబితే శిష్యులు ప్రభు చెప్పిన మాటను అపార్థం చేసుకున్నారు. మనం రొట్టెలు తేవడం మర్చిపోయాము, అందుకే యేసు ప్రభు మన గురించి ఇలాగున మాట్లాడుతున్నారు అని అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. అపార్థం పెనుపోతాం. నువ్వు అపార్థం మీద మనసు పెడితే అందరూ నీకు అబద్ధికులుగానే కనబడతారు. అందరూ నీకు అబద్ధికులుగానే కనబడతారు. జ్ఞాపకం చేసుకో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరిలోనూ మంచితనమే నీకు కనబడుతుంది. అర్థం చేసుకునే మనసు నీలో ఉంటే నీ కంటికి ప్రతి ఒక్కరు మంచి వాళ్ళుగానే కనబడతారు, యథార్థవంతులుగానే కనబడతారు. ప్రతి మనిషిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అర్థం చేసుకునే మనసు కనుక నీకుంటే ఆ చిన్న చిన్న లోపాలన్నీ కూడా నీకు అసలు లోపములుగానే కనబడవు. ప్రేమ అనేక పాపములను కప్పును. అర్థం చేసుకునే మనస్సు నీకుంటే మనుషులందరూ నీ కంటికి మంచి వాళ్ళుగా కనబడతారు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, యేసుప్రభు వారితో ఉన్నారు. అంతకుముందే యేసుప్రభు 2 అద్భుతాలు చేశారు వారితో. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికైనా పంచిపెట్టినప్పుడు 12 గంపలు రొట్టె ముక్కలు మిగిలయ్యట. 7 రొట్టెలను ఆయన పంచిపెట్టినప్పుడు అప్పుడు కూడా అనేకమైన రొట్టె ముక్కలు మిగిలయ్యట. చిన్ని వాటితో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగిన వాడు యేసు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు ఒక బిడ్డకు ఆహారం. అలాంటి ఆ చిన్ని దానిని తీసుకుని దాదాపుగా ఒక 15,000 మంది ప్రజల పైబడి ఆకలిని తీర్చాడు ఆయన. 5,000 మంది పురుషుల ఆకలిని తీర్చాడు, స్త్రీల ఆకలిని తీర్చాడు, పిల్లల ఆకలిని తీర్చాడు. తీర్చగా ఇంకా 12 గంపల ఆహారమును మిగిల్చిన శక్తిమంతుడు యేసు ప్రభు. ఈ రోజున అంత శక్తిమంతుడు యేసు ప్రభు. మనకి కింద 8వ అధ్యాయం 17వ వచనం మార్కు సువార్త. యేసు అది ఎరిగి, దేవుని పిల్లలారా, యేసు అది ఎరిగి శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు అనుకుంటున్నారు? ఏం లేవని మన దగ్గర రొట్టెలు లేవని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహించలేదా, వివేచించలేదా? మీరు కఠిన హృదయులు గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవిలుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని గద్దిస్తున్నాడు? శిష్యులను గద్దిస్తున్నాడు. వారి దగ్గర చెప్పండి, వారు గ్రహించడం లేదట, వారు వివేచించడం లేదట. వారి కన్నులున్నాయి, చూడలేకపోతున్నారు. వారి చెవులున్నాయి, వినలేకపోతున్నారు. దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. దేవుని అద్భుతాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు వారికి మాత్రం అర్థం కావటం లేదు. అందుకని ప్రభువు అంటున్నారు, మీరు వివేచించరా, మీరు ఆలోచించరా, అర్థం చేసుకోరా, గ్రహించరా? ఇంకెప్పుడు గ్రహిస్తారు? ఎప్పటికి మీరు అర్థం చేసుకుంటారు? ఎప్పటికి మీరు గ్రహిస్తారు? దేవుని గొప్పతనాన్ని ఎప్పటికి మీరు అర్థం చేసుకుంటారు? మన దగ్గర రొట్టెలు లేవే అనుకుంటున్నారు తప్ప మన దగ్గర రొట్టెలు ఉన్నాయి అనే సంగతి మీకు ఎప్పటికి అర్థమవుతుంది? చాలాసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. అర్థం చేసుకోవడం లేదు, గ్రహించడం లేదు, ఆలోచించడం లేదు. రొట్టెలు లేవే అనుకుంటున్నారు తప్ప మన దగ్గర రొట్టెలు ఉన్నాయి అనే సంగతి మనకు అర్థం కావటం లేదు.
మన జీవితాల్లో మనతో పాటు ప్రయాణం చేస్తున్న దేవుడు, మన జీవితాల్లో అద్భుతములు చేయగలిగిన సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే సంగతి మనకు అర్థం కావటం లేదు. దేవుని పిల్లలారా, మన ప్రభువుని అపార్థం చేసుకుంటున్నాం. నా దేవుడు నా పట్ల నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు, నా దేవుడు నా పట్ల నాతో ప్రయాణం చేస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు ఉన్నాడండి, నాకు ఏ లోటు లేదండి అని మనం చెప్పగలిగినటువంటి పరిస్థితి మన జీవితంలో కనబడటం లేదు. జ్ఞాపకం చేసుకుంటాం. మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, దేవుని పిల్లలారా, మన భక్తి జీవితము బలహీనమైన స్థితిలో అది సాగే విధముగా ఉండకూడదు. మన భక్తి జీవితము ఒక శ్రేష్టమైన, ఒక బలమైన విశ్వాసముతో కూడినదిగా మన భక్తి జీవితము ఉండాలి. దేవుని మహిమ చెప్పండి, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడట తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడట. దేవుని గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని ప్రేమకు లోబడాలి, దేవుని త్యాగానికి మనం లోబడిపోవాలి, దేవునికి లోబడిపోవాలి. ప్రభువుకు లోబడుడి, ప్రభువుకు లోబడుడి. ఎవరికి లోబడాలి? ప్రభువుకు లోబడు. అది నీకు ఆశీర్వాదం, అది మన జీవితానికి ఎంతో క్షేమం. దేవుని పిల్లలారా, ఆ తుమ్మ చెట్టులో ఉన్నటువంటి రెండవ గుణం ఏంటంటే, అది త్వరగా లొంగదు, తర్వాత త్వరగా వంగదు, అది త్వరగా విరగదు. యేసు ప్రభుతో పాటు ట్రావెల్ చేస్తున్నారు, కానీ యేసు ప్రభులో ఉన్న గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. సరికదా యేసు ప్రభునే అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు మన భక్తి జీవితాలు కూడా ఆ శిష్యుల భక్తి జీవితం లాగే కనబడుతుంది. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నాం, సరికదా ఎక్కువగా అపార్థం చేసుకుంటున్నాం. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన జీవితాలు ఏమైపోవాలనంటే, దేవునికి మనం లొంగిపోవాలి, విధేయులమైపోవాలి. దేవుని పిల్లలారా, దేవుని దగ్గర మనలో ఉన్న అహం, మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి ఆ లోబడలేని తత్వం, ఇవన్నీ కూడా విరిగిపోవాలి. మనం దేవుని యొక్క స్వరూపంలోకి మారిపోవాలి అంటే ఓరకనే మారిపోలే. మనం నీలో అహం ఉన్నంతకాలం నువ్వు దేవుని యొక్క స్వరూపంలో నువ్వు మార్చబడలేవు. ఇప్పుడు ఏం కావాలంటే, నీలో ఉన్నటువంటి అహం పూర్తిగా నీ నుంచి విరిగిపోవాలి, తొలగిపోవాలి. దేవునికి నీవు సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి, దేవునికి లొంగిపోవాలి. నీకు యజమానిగా దేవుడు మారిపోవాలి. దేవుని పిల్లలారా, ఈ ఇంటికి యజమాని యేసుక్రీస్తుని బోర్డు పెట్టుకుంటే సరిపోదు, అది నీ జీవిత అనుభవంలోనికి వచ్చేయాలి. యేసు ప్రభు నీ జీవిత యజమానిగా మారిపోవాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ, దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు ఘనపరచబడతారు. ఆ తుమ్మ చెట్టులో ఉన్న మూడవ గుణం ఏంటనంటే, అది విలువ లేనిది. ఎలాంటిదట? విలువ లేనిది. మన జీవితాలు కూడా అంతే. చదవండి మాట దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3-4 వచనాలు చదువుతాం. నీ చేతి పని అయినా నీ ఆకాశములు నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. ఈ మాట చూడండి, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని ముందు నీవు నేను ఏపాటి వారమో అనే ప్రశ్న మన జీవితంలోనికి వస్తే, మన జీవితం యొక్క వాస్తవికత ఏమిటో మనకు అర్థమవుతుంది. నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుడు ఏపాటివాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏపాటివాడవి, ఏపాటి వ్యక్తివి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుని ముందు మనం ఏమాత్రం ఎన్నిక లేని వ్యక్తులం, ఏమాత్రం విలువ లేని వ్యక్తులం. అయినా దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు అనుక్షణము నిన్ను జ్ఞాపకం చేసుకొనుచునే ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఏమాత్రం
జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమాత్రం కూడా అర్హత లేని వ్యక్తులు. 1% కూడా మన దగ్గర ఏమాత్రం కూడా అర్హత లేదు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. అయినా 1% అర్హత లేకపోయినా సరే దేవుడు తన కృప చేత, దేవుడు తన ప్రేమ చేత నన్ను నిన్ను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొనుచునే ఉన్నాడు. దేవుని పిల్లలారా, విలువే లేని మన జీవితాలకు దేవుడు విలువ ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లలారా, నీలో ప్రాణం ఉన్నంత వరకే ఆ విర్రవేగటం అనేది, ఆ ప్రాణం కూడా దేవుడిచ్చింది. నీలోన్న ప్రాణం ఎవరిది? దేవుడిచ్చాడు. దేవుడిస్తే ఆ దేవుడిచ్చిన ప్రాణాన్ని మనలో పెట్టుకుని మనమేమో ఈ భూమి మీద విర్రవీగుతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు జ్ఞాపకం చేస్తాం. మన జీవితాలు ఏమాత్రం విలువ లేని జీవితాలు. 1% కూడా మన జీవితాలకు విలువ లేదు. అయినా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పైన కనికరం చూపుతున్నాడు. దేవుడు మనల్ని విలువైన వ్యక్తులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 2 మాటలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుడు మనల్ని ఏం చేస్తాడట? విలువ పెట్టి కొన్నాడు. మనం ఎవరు? ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. వాస్తవానికి మన దగ్గర ఏ విలువ లేదు. 1% విలువ కూడా మన దగ్గర లేదు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనను ప్రేమించి తన ప్రాణమును మన కొరకు వెలగా చెల్లించాడు. తన విలువైనటువంటి రక్తముతో దేవుడు మనలను కొన్నాడు. వెండి బంగారముల వంటి క్షయవస్తువులతో దేవుడు మనం కొనలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత దేవుడు మనలను విమోచించి దేవుడు మనకి ఏమిచ్చాడు అనంటే, మన జీవితాలను విలువైన జీవితాలుగా మార్చేస్తాడు. దేవుడు మేము చెప్తామా? మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. క్రీస్తు రక్తము అనే విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. క్రీస్తు జీవితం అనే విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. క్రీస్తు మరణం అనే విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. క్రీస్తు పునరుత్థానం అనే విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం. అందుకే 2 మాటలు గుర్తుపెట్టుకో. మొదటి మాట ఏమిటంటే, మనుషులకు దాసులు కాకుడి అన్నాడు ప్రభు. ఎవరికి? మనుషులకు దాసులు కావద్దు, ప్రభువుకు దాసులుగా మారిపోవాలి. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రభువుకు దాసులుగా మారిపోవాలి. నీతికి దాసులుగా మారిపోవాలి. పరిశుద్ధులకు దాసులుగా మారిపోవాలి. దేవుని ప్రేమకు దాసులముగా మారిపోవాలి. మనుషులకు దాసులు కాకూడదు. పాపానికి దాసులుగా ఉండకూడదు. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడే. పాపానికి దాసులుగా ఉండొద్దు. మనుషులకు దాసులుగా ఉన్నామనుకో, ఏమండి, మనుషులకు దాసులుగా ఉంటే మనుషులు మన చేత అడ్డమైన పనులు చేస్తారు, దరిద్రమైన పనులన్నీ కూడా చేస్తారు. నిజమే. నువ్వు మనుషులకు దాసులుగా మారిపోతే మనుషులు నీ చేత దరిద్రమైన పనులన్నీ చేస్తారు. అదే నువ్వు దేవునికి దాసులుగా మారిపోయావు అనుకో, దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తాడైనా. విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తాడు. గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తాడు. అందుకే దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకుందాం, మనుషులకు దాసులుగా ఉండొద్దు. మనుషులకు దాసులుగా మారిపోతే వాళ్ళ అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటారు. అవసరం తీరాక ఏం చేస్తారు? వదిలేస్తారు. అవసరం తీరాక ఏం చేస్తారు? వదిలేస్తారు. నీ అవసరం మాకు లేదు అంటారు. అదే నువ్వు దేవునికి దాసులుగా ఉన్నావు అనుకో, ఏమండి, ఈ భూమి మీద నువ్వు చచ్చే వరకు దేవుడు నిన్ను శ్రేష్టమైన స్థానములో ఉంచుతాడు. చచ్చిన తర్వాత కూడా దేవుడు తన రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు మేము చెప్పండి. అదండి దేవుని దగ్గర గొప్పతనం. 2వ మాట, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. దేవుడు మనకిచ్చిన ఈ శరీరముతో మనం ఏం చేయాలట?
దేవుని మహింపరచాలి. యేసుప్రభు రక్తముతో ఈ శరీరం కడగబడ్డది. యేసుప్రభు రక్తముతో ఈ శరీరం ముద్రించబడ్డది. అందువలన ఈ శరీరములో మనము ఉన్నంత కాలం దేవుణ్ణి ఘనపరచువారముగా, మహిమపరచువారముగా మనం మారిపోవాలి. కొరింథీ భక్తులు అంటాడు, దేహములో ఉన్నంతకాలం దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అంటాడు. దేవుని ఘనపరిచే వ్యక్తివిగా నువ్వు మారిపోవాలి. ప్రభు అంటారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నువ్వు ప్రభుని ఘనపరిస్తే ప్రభు నేనేం చేస్తారు? ఘనపరుస్తారు. నువ్వు ఘనపరచబడతావు. దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రభుకు దాసులుగా మారిపోదాం. నీతికి దాసులం, పరిశుద్ధతకు దాసులం, నిజాయితీకి దాసులంగా మనం మారిపోదాం. రెండవది, మన శరీరములతో ప్రభువును మనము ఘనపరచుదాం. అందులో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదాం, ప్రార్థించేద్దాం. ఒక్క మాట దేవుని సన్నిధానంలో ప్రార్థించేద్దాం. ఇంతవరకు నువ్వు విన్నటువంటి వాక్యమును బట్టి ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. బలిపీఠపు అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలి. మన జీవితాలు తుమ్మ చెట్టు వంటి జీవితాలు, ముళ్ళతో నింపబడిన జీవితాలు, త్వరగా వంగని జీవితాలు, విలువలేని జీవితాలు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ప్రేమించి కనికరించి తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ఎంచి నీ కొరకు దేవుడు తన విలువైన ప్రాణము నర్పించి తన రక్తముతో నిన్ను కడిగి నిన్ను విలువైన వ్యక్తిగా మార్చేస్తాడు. దేవునికి దాసులుగా మారిపోవాలి. దేవుని ఘనపరచు వ్యక్తులముగా మారిపోవాలి. వెర్రవీగే తత్వం పోవాలి. మనలో ఉన్న అహం పూర్తిగా విడిచిపెట్టాలి. దేవునికి సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి, విధేయులమైపోవాలి. దేవుడే మనకు యజమానిగా మారిపోవాలి. అప్పుడే నీలో ఉన్న ప్రతి ముళ్ళు నీ నుంచి తీసివేయబడుతుంది. ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దేవుని గొప్ప కార్యాలు చేసే వ్యక్తివిగా నువ్వు మారిపోతావు. ప్రభుని అడుగుదాం, ప్రభుతో చేద్దాం. అయ్యా, సరెండర్ అయిపోతానయ్యా, లోబడిపోతాను ప్రభా, లొంగిపోతాను ప్రభా. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. అయ్యా, ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఘనమైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. బలిపీఠపు అనుభవాలు మాకు దయచేయండి. మీ స్వరూపంలోనికి మార్చబడే జీవితం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము పూర్తిగా మీకు సరెండర్ అయిపోయే జీవితాలు మాకు ఇవ్వండి. మీకు లోబడిపోయే జీవితాలు మాకు ఇవ్వండి. విధేయత కలిగిన జీవితాలు మాకు ఇవ్వండి. అహమును విడిచిపెట్టి బ్రతికే జీవితాలు మాకు ఇవ్వండి. హెచ్చించుకునే జీవితాలు తీసివేయండి ప్రభా. మీకు దాసులముగా మారిపోయే జీవితాలు మాకు ఇవ్వండి. మా శరీరాలతో, మా మాటలతో మిమ్మల్ని ఘనపరచు వారముగా మేము మారిపోవునట్లు మమ్మల్ని బలపరచండి. వన్ పర్సెంట్ కూడా మాకు విలువ లేదు ప్రభా. విలువ లేని మా జీవితాలను మీ రక్తంతో కడిగి విలువైన జీవితాలుగా మీరు మార్చేస్తారు. యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచును. మేము విలువ పెట్టి కొనబడిన వారమని, విలువైన వారమని మేము గ్రహించి మీరు మాకు ఇచ్చిన ఈ విలువను ప్రతి దినమే కాపాడుకొనుట మాకు నేర్పించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.